బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ప్రలైవ్ చూద్దాం. విచ్చలవిడి చిల్లర రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా ఫలితాలు గనక లోతుగా చూసినట్టయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఈడ్చి జాడిచి ప్రజలు విసిరివేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. మొదటి విడతలో దాదాపు 1345 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినారు. అన్ని కుట్రలు, అన్ని కుతంత్రాలు, కోట్ల రూపాయల డబ్బులు కాలికి బల్పం కట్టుకొని రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే కూడా కేవలం 1700 స్థానాల కంటే ఎక్కువ కూడా గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి. ఇది ముమ్మాటికి గ్రామీణ ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక మోసానికి ధీటైనటువంటి ఒక జవాబు చెప్పినట్టుగానే భావించవలసి వస్తుంది. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. అధికార అహంకారంతో విచ్చలవిడి అవినీతి సొమ్ముతో మదమెక్కి ఈ ప్రభుత్వం ఒక దోపిడీ వ్యవస్థను, దోపిడీ పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి ఒక తరుణంలో లాగి చెంపగొట్టినట్టుగా ఇవాళ ప్రజలు ఇచ్చినట్టు ఒక తీర్పుగా భావించవలసి వస్తుంది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మరొక్కసారి నేను ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థుల పైన అనేక ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు, బెదిరింపులకు గురి చేసే ప్రయత్నం చేసినారు, పోలీసులను వాడుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేసినారు, పోలీసులతో బెదిరింపులకు గురి చేసే ఒక ప్రయత్నం చేసినారు, రౌడీగాళ్లతో రకరకాలైన రీతుల్లో ఒత్తిళ్లకు గురి చేసే ప్రయత్నం చేసినారు. ఆఖరికి మంత్రులు, శాసనసభ్యులు సైతం దిగి వాళ్ళు మొత్తం పెద్ద ఎత్తున ఒక దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో అణచివేతకు గురి చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు నికార్సుగా నిలబడి ఇవాళ వీళ్ళ ప్రలోభాలకు లొంగకుండా, ఇవాళ వాళ్ళ బెదిరింపులకు లొంగకుండా నిలబడి వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడినారు, ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టినట్టు ఒక పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి వాస్తవానికి ఏమాత్రమైనా సరే ఇట్స్ అ షేమ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ రేవంత్ రెడ్డి. లాగి చెంపకాయ కొట్టినట్టే. సొంత ఊరు కొండారెడ్డిపల్లి పక్కన పోల్కంపల్లిలో కూడా ఆయన గెలిపించుకోలేకపోయింది. ఆయన పెద్ద లీడరు, ఆయన పెద్ద సిపాయి. సొంత కొండారెడ్డిపల్లిలో పక్కకున్నటువంటి ఒక పోల్కంపల్లిలో ఆయన గెలిపించుకోలేని పరిస్థితి. మా అక్క సీతక్క ఏటూరు నాగారంలో 8333 ఓట్లుంటే 3230 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ పైన బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే సీతక్కను ఓడగొట్టిండ్రు, రేవంత్ రెడ్డిని ఓడగొట్టినటువంటి ఒక విషయాన్ని స్పష్టంగా ఈ ఫలితాలు తెలియజెప్తున్నట్టు ఒక పరిస్థితి. ఇకపోతే ఆ మహబాద్లో ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారంటే వాళ్ళు ఓటుకింత అని చెప్పని జూబ్లీహిల్స్లో వంచినట్టే ఆడ కూడా వంచే ప్రయత్నం చేసిండ్రు. అన్ని చోట్ల వంచిండ్రు, ఆడ కూడా వంచే ప్రయత్నం చేసిండ్రు. వింతేందా అంటే నేను 550 ఓట్లకు నేను డబ్బులు పంచినా, నాకు 55 ఓట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళని డబ్బులు అని చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళీనాయక్ గారు అని చెప్పని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ వదినమ్మ ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుందట, పేపర్లో సోషల్ మీడియాలో అంతా తిరుగుతూ ఉంది. నాకు పైసలు వాపసిరు, నాకు పైసలు వాపసిరు అంటే వాళ్ళు డబ్బులు నమ్ముకున్నారు తప్ప ప్రజల ప్రేమను నమ్ముకోలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. డబ్బే. జూబ్లీహిల్స్లో అట్లనే బోగస్ ఓట్లు, డబ్బు, రకరకాల రీతిలో ప్రయత్నం చేసి గెలిచిండ్రు. అదే మంత్రం ఇవాళ నవీన్ యాదవ్ను ఉన్న ప్రాబల్యాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, డబ్బును వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, ఎంఐఎం అడ్డం పెట్టుకుని బోగస్ ఓట్లను చేసి గెలిచే ప్రయత్నం చేసిండ్రు. అదే యంత్రాంగం మంత్రాంగం ఇవాళ ఇక్కడ కూడా నడుస్తుంది అనుకుంటే ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఇవాళ మళ్ళీ మొర్రో అని చెప్పని ఇచ్చిన పైసలు వాపసు ఇవ్వని చెప్పని ఇవాళ మహబాద్లో పోయి మురళీనాయక్ వదినట్ట తిరుగుతూ ఇవాళ పైసలు అడుగుతున్న పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానమైనటువంటి ఒక ఓట్లు వస్తే అక్కడ అధికారులంతా కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళ కాంగ్రెస్ అధికార పార్టీకి ఒక ఓటు ఎక్కువ వచ్చిందని చెప్పని దొంగచాటుగా ఇవాళ గెలుపొందినట్టుగా ఇవాళ ప్రకటనలు చేసుకుంటున్న ఒక పరిస్థితి. సూర్యాపేటలో ఎప్పుడెప్పుడో చూసినాం 20-30 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యా రాజకీయాలు. సూర్యాపేటలో ఉప్పల మల్లయ్య అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్యకు గురి చేసినప్పటికి కూడా అక్కడ ప్రజలు కూడా కర్రు కాల్చి వాతలు పెట్టినరు. మునుపెన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాలలో హత్యా రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, డబ్బు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, పోలీసు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఇవాళ
రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక మోసాన్ని ఇవాళ గుర్తించి ఇవాళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేక తీర్పునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి కొంత లోతుగా కనుక చూసినట్టయితే 2023 ఎన్నికల్లో అలవిగాని వాగ్దానాలు చేసినారు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు 2 సంవత్సరాలుగా. విచ్చలవిడి అవినీతితో ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ దేశంలోనే #1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే దేశంలోనే #1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. ఎవరి సొమ్ము అది, ఎక్కడ సొమ్ము అది? ఫ్యూచర్ సిటీ ఫ్రాడ్ సిటీ, మూసి పెద్ద బోగస్, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ కమిషన్లు దండుకుంటూ ఆఖరికి దేశ ప్రధాని వచ్చి వాళ్ళ RRR ట్యాక్స్ RRR ట్యాక్స్ వసూలు చేసుకుపోతున్నారు అని చెప్పేంత విచ్చలబిడి చిల్లర అవినీతికి పాల్పడతా ఉంటే ఈ అవినీతి సామ్రాజ్యంని కూల్చివేస్తామని చెప్పని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఇవాళ ఏకోన్ముఖంగా ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఆదరిస్తూ ఇవాళ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్ని మోసాలండి! 420 వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు 42% రిజర్వేషన్లు అని చెప్పని బీసీలను గొంతు కోసినట్టు విషయానికి వ్యతిరేకంగా వచ్చినట్టు ఒక ఫలితం ఇది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తానంటే వాళ్లకు నోట్లో మన్ను కొట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టినట్టు పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారు అత్యంత ప్రేమతో ఆర్ద్రతతో దళిత బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆదుకుంటే దానికి గండి కొడితే ఇవాళ దళితులంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టిన ఒక పరిస్థితి. రైతు బంధు పథకానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఈ రైతులంతా ఇవాళ ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టిన ఒక పరిస్థితి. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకానికి దాదాపు 1000 కోట్ల రూపాయల బకాయిలు పడిపోయి ఇవాళ పాపం పిల్లలు పెళ్లి